గిరిజన సాంప్రదాయాల ప్రకారం మేడారం మహాజాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. గురువారం మేడారంలోని హరిత హోటల్లో మీడియా ప్రతినిధులతో మీడియా ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. అనంతరం జిల్లా ఎస్పీ శబరీష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి శ్రీజ, ఏటూరు నాగారం అదనపు ఎస్పీ శ్రీశెట్టి సంకీర్త్, దేవాదాయ శాఖ అధికారి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్. నాకు కొంచెం టైం పడింది ములుగులోనే. జస్ట్ ఎస్పీ గారు ఇంకా 2 minutesలో ఇక్కడ లోకల్గానే ఉన్నారు, 2 minutesలో వస్తున్నారు. యువ గారు ముందుకు వచ్చేయండి. లక్ష్మణ్ ప్లీజ్. కానీ ఎస్పీ గారు చెప్పినట్లు ఎవరికి కూడా బాధ కల్పించే కార్యక్రమం మాది లేదు. లక్ష్మణ్ ఇంకొక చైర్ తీసుకోండి, రఫీక్ ఇంకొక చైర్ తీసుకోండి, ముందుకు వచ్చండి. సో దాని మీద ఎక్కువ దృష్టి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గౌరవ్ శాసన్ స్థానిక సభ్యులు మరియు పంచాయతీరాజ్ మాత్యులు శాఖ మంత్రి గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు పెట్టడం జరిగింది. రోడ్డు సంబంధించిన పంచాయతీరాజ్ మరియు రోడ్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ ద్వారా దాదాపు ఒక 127 కిలోమీటర్ మరమ్మతులు, తర్వాత కోర్ ఏరియాలో ఉన్న కొత్త రోడ్స్ని కట్టడం జరిగింది. దాంట్లో భాగంగా చింతల్ రోడ్, కొండై చిన్నబోయినపల్లి, లింగాల కొడిశల, పసరా నుంచి మేడారం, నర్లాపూర్ తాడ్వాయ్, మేడారం కాటారం, తర్వాత ఎన్హెచ్ సంబంధించిన దాదాపు 64 కిలోమీటర్స్కి మరమ్మతు టేకప్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయం, గత జూలైలో దెబ్బతిని అన్ని రోడ్స్ని ఈసారి దాదాపు 100% వాటిని మరమ్మతు లేదా కొత్త కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇవి అన్ని వర్క్స్ ఆల్మోస్ట్ 100% స్థాయిలో కంప్లీట్ ఉన్నాయి. కొన్ని 8 కిలోమీటర్స్ మాత్రం గ్రావెల్ వర్క్, బీటీ వర్క్ అక్కడ పెండింగ్ ఉంది. అది కూడా జాతర ముందు మేము కంప్లీట్ చేయబోతున్నాము. దాంతోపాటు రిపేర్స్ ఫర్ షెడ్స్, ఆల్టర్నేట్ రూట్స్తో పాటు స్పెషల్ పెయింటింగ్స్ కూడా ఈసారి, అంటే ఈ జాతర అనేది గిరిజన యొక్క సంప్రదాయాన్ని ఇంకా వేరే ప్రాంతాన్ని ప్రచారం చేయడానికి మేము ఒక మాధ్యమంగా తీసుకొని పెయింటింగ్స్ ద్వారా ఏదైతే మనకి మెయిన్ పాయింట్స్ ఉన్నాయో, ఆర్టీసీ బస్ స్టాండ్ కానివ్వండి, ఊరాటం కానివ్వండి, మన హరిత కానివ్వండి, తర్వాత ఏదైతే ప్రభుత్వం బిల్డింగ్స్లు ఉన్నాయో వాటన్నింటినీ మేము ఇక్కడ లోకల్ వాళ్ళతో ఆ సంప్రదాయాన్ని ప్రచారం చేయడానికి అక్కడ పెయింటింగ్స్ కూడా ఈసారి చేయబోతున్నాము. తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అంశాలు వచ్చేసి శానిటేషన్, పారిశుద్ధంకి ఈసారి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ గారిని, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ప్రత్యేకంగా ఓవర్లుక్ సూపర్వైజ్ చేయడానికి కేటాయించడం జరిగింది. తన ఆధ్వర్యంలో 10 సెక్టర్ 38 మైక్రో జోన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో 8 సెక్టర్సే ఉండే. తర్వాత దాంట్లో దాదాపు 4000 మంది 10 ఫిబ్రవరి నుంచి ఇక్కడే ఉండి పోస్ట్ జాతర తర్వాత ఒక వారం ఇక్కడే ఉండి మొత్తం పారిశుద్ధంని సూటిగా సుదీర్ఘంగా చూస్తారు. దాంతోపాటు జీడబ్ల్యూఎంసీ, జిహెచ్ఎంసీ, ఐటీసీ, సింగరేణి, ఎన్టీపీసీ వాళ్ళ ద్వారా మాకు బాబ్ క్యాట్స్ ఇంకా ఇతర మషీన్స్, ఎక్విప్మెంట్స్ కూడా వాళ్ళు తరలి మాకు ఇస్తున్నారు. ఇది ఫస్ట్ టైం మన జాతరకి మనం సిఎస్ఆర్ పరంగా ప్రైవేట్ వాళ్ళని, ఐటీసీ కానివ్వండి, ఇంకా వాసావి రియల్టర్స్ కానివ్వండి, వాళ్ళతో మేము అనుబంధాయి వాళ్ళతో కూడా శానిటేషన్ పరంగా మొబైల్ టాయిలెట్స్ ఇవి అన్ని విసిల్బాట్ తీసుకోవడం జరుగుతూ ఉంది. దీంతోపాటు డంపింగ్ యార్డ్స్ గతంలో 4 ఉండే, ఈసారి దాన్ని పెంచుకొని 10 చేస్తున్నాము. యానిమల్ వేస్ట్ డీకంపోజింగ్
మనకి తెలిసిన విషయం, ఇప్పుడు మన చిలకలగుట్ట ప్రొసెషన్ ఉన్నప్పుడు కూడా చాలా యానిమల్ వేస్ట్ ఉంటుంది. వాటిని ప్లస్ మన టాయిలెట్ వేస్ట్ని ఈసారి ప్రాసెస్ చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోబోతున్నాము. అంటే మాకు ఉన్న అంచనా ప్రకారం దాదాపు 1400 మెట్రిక్ టన్ వేస్ట్ ఒక 6 గంటలోనే జనరేట్ అవుతుంది. కాబట్టి మాకు ఉన్న సరఫరా, మాకు ఉన్న లేబర్స్, మేము దాని తగ్గట్టు ఈసారి పెంచుతూ పోలీస్ డిపార్ట్మెంట్ పాత్రం కూడా చాలా కీలకమైనది. డీజీ సార్, అండర్ ద గైడెన్స్ ఆఫ్ డీజీ సార్, ఐజీ సార్ అండ్ వరంగల్ సిపి సార్ ఎలాబరేట్ బందోబస్తులు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈసారి మొత్తం ఒక 14,000 police force will be deployed to ensure there is no inconvenience to the devotees. Rank wise ఒక IG rank officer ఉంటారు, 2 DIG rank officer, more than 20 SP rank officers, then 40 to 50 additional SPs, around 150 DSPs, ఒక 400 CIs, 900 SIs, ఇంకా మోర్ దెన్ 1000 SIs ఉంటారు. అది కాకుండా అదర్ వింగ్స్, స్పెషల్ పార్టీలు కానీ, డిస్ట్రిక్ట్ గార్డ్స్, గ్రేహౌండ్స్, వాళ్ళందరితో పాటు ఓవరాల్ యాజ్ ఐ సెడ్ 14,000 పోలీస్ పర్సనల్ విల్ బి డిప్లాయిడ్. సో పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ఫోకస్ ఏరియాస్ విల్ బి మెయిన్లీ ట్రాఫిక్ మేనేజ్మెంట్, దెన్ క్రైమ్ కంట్రోల్, crowd management. The traffic, as you all know, it is the most important part. భక్తులు నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలంగాణ, ఈవెన్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ నుంచి వస్తారు కాబట్టి వారికి ఎలాంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా క్లోజెస్ట్ టు ద టెంపుల్ పార్కింగ్ ప్లేసెస్లో వాళ్ళు వెహికల్ పార్క్ చేసుకోవడానికి అంత ఫెసిలిటేట్ చేయడానికి అంత మెజర్స్ తీసుకోవడం జరిగింది. మొత్తం ట్రాఫిక్ సెక్టర్లో ఎవ్రీ 4 కిలోమీటర్కి ఒక సెక్టర్గా డివైడ్ చేసి ఇంపార్టెంట్ జంక్షన్లో SP rank officers will be heading that sector, otherwise additional SPs, DSPs, they all will be looking after that traffic department. Overall Warangal CP గారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ రిలేటెడ్ అరేంజ్మెంట్స్ విల్ బి టేకన్ కేర్ ఆఫ్. పార్కింగ్ ఏరియా వచ్చేసి లాస్ట్ టైం కన్నా ఈసారి ఎక్కువ మంది వస్తారనే అంచనా మేరకు కలెక్టర్ గారి సహకారంతో పార్కింగ్ ఏరియాస్ కూడా పెంచడం జరిగింది. ఈసారి 1700 acres పార్కింగ్ స్పేస్ ఏర్పాటు చేసుకుంటున్నాము. అది కూడా యాజ్ క్లోజెస్ట్ టు ద టెంపుల్, నియరెస్ట్ టు ద టెంపుల్ తీసుకురావడానికి కూడా అంతా ఏర్పాట్లు చేసుకున్నాము. ఆర్టీసీ బస్సెస్ కూడా అరౌండ్ 6,000 బస్సెస్ వారు కూడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఆర్టీసీ బస్సెస్ పార్కింగ్ ఏరియా, హాల్టింగ్ ఏరియా అది కూడా ఈసారి, లాస్ట్ టైం ఇట్ వాజ్ అరౌండ్ 40 acres, ఈసారి కలెక్టర్ గారి సహకారంతో, ఆర్టీసీ అధికారుల సహకారంతో ఈసారి ఓవరాల్ మోర్ దెన్ 75 acres కూడా పార్కింగ్ ఏరియాస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ రిలేటెడ్ అరేంజ్మెంట్స్, డైరెక్షన్స్, సైనేజెస్, బోర్డ్స్ అండ్ అక్కడక్కడ సిగ్నల్స్ కూడా ఏర్పాటు చేసి